మున్సిపాలిటీ ఎన్నికల ముందు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి కొరివితోటి నెత్తిగొక్కున్నట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు చాలా మంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్కు, హరీష్ రావుకు, ఎంపీ సంతోష్లకు నోటీసులు ఇచ్చి సిట్టు విచారణ చేసింది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నట్టు ఆవాగిందంత అనుమానాన్ని కూడా బయట పెట్టలేదు. ఇక ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తామని నోటీసులు ఇచ్చి ఏ పార్టీ కొత్త ముచ్చట దోడతారో చూడాలి అంటున్నారు. పెద్ద మనిషికి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు పెద్ద తప్పే చేస్తున్నట్టు కొడుతున్నదని అంటున్నారు. విచారణ పేరుతో పెద్ద మనిషిని విసిగిస్తున్నారు, తిప్పలబెట్టే పనులు చేస్తున్నారు, కానమ్మ కష్టాలు పెడుతున్నారని అనుకుంటా రేపు బీఆర్ఎస్ పార్టీలంతా లొల్లి చేయకుండా ఉండేదానికే కేసీఆర్ సిట్ ఆఫీసుకు రాకున్నా పర్వాలేదు, కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ, ఎట్లా కోరుకుంటే అట్లా విచారణ చేస్తామన్నట్టు నోటీసులు ఇచ్చిండ్రట. వాటిని నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికాడ ఇచ్చి కేసీఆర్ ఎట్లా అంటే అట్లా అన్నట్టు దాంట్లో రాసిండ్రట. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి విచారణ కోసం కేసీఆర్ నందినగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని అంటున్నారు కొందరు. శుక్రవారం పగటిపూట అంటే 3 గంటలకు విచారణ మొదలు పెడతారట. మరి ఇంతకు ముందు విచారించిన వాళ్ళ తీరుగా రాత్రి 10 గంటల దాకా ప్రశ్నలు అడుగుతారా, లేకుంటే పెద్ద మనిషిని ఎక్కువ తిప్పల పెట్టకుండా ఉంటారా అనేది సిట్ ఆఫీసర్లకే తెలవాలి. కానీ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను విచారణకు పిలిచినప్పుడే గులాబీ కార్యకర్తలు గుంపులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇక ఇప్పుడు బాపు బాపు అని పిలుచుకునే కేసీఆర్ ను విచారిస్తే ఎంతమంది వస్తారో నందినగర్ కు. పోలీసులకు ఎంత తిప్పలైతుందో అందరినీ ఆపలేక. మరి చూడాలే విచారణ ఎట్లా జరుగుతుంది, కొండను దావి ఎంత పెద్ద ఎలుకను పడతారు, అసలు ఎలుకను పడతారా, చేసేదేమి లేక ఎల్లెలుకల పడతారా అనేది జరంతో ఓపిక పడితే తెలుస్తుంది అని అంటున్నారు ఈ నోటీసుల ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులల్లా అవినీతి జరిగిందని చెప్పినోళ్ళ మూతి మీద గుద్దినట్టు తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పని చేసింది సెంటర్ సర్కారు. తెలంగాణ రైతులను కాళేశ్వరం ప్రాజెక్టు కన్న తల్లి తీరుగా చూసింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయాలను మించిన కల్పతరువు లేదన్నట్టు కుండాబద్దలు కొట్టింది సెంటర్ సర్కారు సర్వేల. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలా 1,30,00,000 ఎకరాలే సాగయ్యేది. కానీ మిషన్ కాకతీయ, కాళేశ్వరం పనులతోని కొత్తగా 2,20,00,000 ఎకరాలకు పెరిగిందట సాగు. అంటే కొద్దిగా తక్కువ డబుల్ అయింది అన్నట్టు చెప్పింది ఆ సర్వేల. ఇక ఇప్పుడు చెప్పుర్రి కాళేశ్వరం కూలింది అని, పనికి రాంది అని, ఏటీఎం తీరుగా పనిచేసింది అని, లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడినోళ్ళు ఇప్పుడు ముఖం ఏడబెట్టుకుంటారు కావచ్చు. 9 ఏళ్ల కాలంలో 90,00,000 ఎకరాలకు నీళ్లు అదనంగా వచ్చినాయని సెంటర్ సర్కార్ లెక్కలేసి చెప్తున్నదంటే ఇది నిజం కాదంటారా? కాళేశ్వరం నీళ్లు కొత్తగా ఒక్క సుక్క కూడా బారలేదు అని చెప్పినోళ్ళు ఇప్పుడు ఏమంటారు? సెంటర్ సర్కార్ సర్వే కూడా తప్పంటారా? సెంటర్ సర్కార్కు తప్పుడు లెక్కలు పంపించింది అని చెప్పడానికి తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఏమంటారు? బీజేపీ పార్టీ వాళ్ళు కాళేశ్వరం అవినీతి, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పిండ్రు. అంతెందుకు దేశ ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి కాళేశ్వరంను పాలకులు ఏటీఎం తీరుగా వాడుకున్నారని చెప్పిండు. గిట్టనాలు అంటే ఏమో గాని దేశ ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడచ్చా? దీని మీద బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? ఇటు కాంగ్రెస్ సర్కారు ఏం చెప్తుంది? ఇప్పటికే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కమిటీలు, కమిషన్లు వేసి దాన్ని బాగు చేయకుండా యాసింగి పంటలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎప్పటికీ వచ్చే నీళ్లు ఇప్పుడు రాకపోయేసరికి రంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా 90,00,000 ఎకరాలకు ఎక్కువ నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయండి. అవినీతి జరిగిందని చెప్పే మాటలు బంద్ చేసి రాష్ట్రాన్ని బాగు చేసే పనులు చేయండి అని కోరుతున్నారు. ఇన్ని రోజులు కాళేశ్వరం నీళ్లతోని పంటలు పండించుకున్నారు రైతన్నలు.